హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ మగువ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. హిందూ సంప్రదాయాల్లో వ్రతాలకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు వ్రతాన్ని ఆచరిస్తే ఆ కష్టాల నుంచి బయటపడతామని భావన తరతరాలుగా వస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 6వ తారీఖు అనంత చతుర్దశి రోజు ఆచరించే అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం. అనంత చతుర్దశి లేదా అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు. ఈసారి అనంత చతుర్దశి సెప్టెంబర్ 6వ తేదీని జరుపుకుంటున్నారు. కష్టాల్లో మునిగి ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ఈ అనంత పద్మనాభ వ్రతం ఆచరించడం తరతరాలుగా వస్తోంది. పూర్వకాలం నుంచి ఈ వ్రత ప్రస్తావన భారతవనంలో వినిపించడం కనిపించడం విశేషం. పూర్వం పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళగా అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ వనవాసంలో తాము పడుతున్న కష్టాలు చెప్పి వీటిని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుక్ల చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాలు దారిద్ర్యం అన్నీ తొలగిపోతాయని చెప్పి వ్రత విధానాన్ని వివరిస్తాడు. పూర్వం కృతయుగంలో వేదాంగ శాస్త్రాల్లో పండితుడైన సుమంతుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె సుగుణవతి. ఈ సుగుణవతికి దైవభక్తి చాలా ఎక్కువ. అయితే సుగుణవతికి యుక్త వయసు వచ్చేటప్పటికీ తల్లి దీక్షాదేవి మరణిస్తుంది. అప్పుడు సుమంతుడు మళ్ళీ రెండో వివాహం చేసుకుంటాడు. ఈ రెండో భార్య పరమ గయ్యాలి. ఈ క్రమంలో సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతికి కౌండన్యం అనే మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు. అప్పుడు సుమంతుడు తన అల్లుడికి ఏదో ఒక బహుమానం ఇవ్వాలనుకుని ఈ విషయాన్ని రెండో భార్యకి చెప్తాడు. ఆమె అల్లుడిని కూడా ఆలోచించకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. దీంతో తన భార్య ప్రవర్తించిన తీరు పట్ల సుమంతుడు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిపోయిన సత్తుపిండిని తన అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు. అనంతరం సుగుణవతి తన భర్తతో కలిసి వెళ్తుండగా మార్గ మధ్యలో కొంతమంది స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకుని అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడం చూస్తుంది. అప్పుడు సుగుణవతి వారి వద్దకు వెళ్ళి ఈ వ్రతం గురించి అడుగుతుంది. ఆ స్త్రీలు సుగుణవతికి వ్రత విధానాన్ని విశిష్టతను వివరిస్తారు. అంతేకాకుండా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజు ఆచరించాలని చెప్తారు. అనంత పద్మనాభ వ్రతం విధానం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రతం ఆచరించాలనుకునే స్త్రీ పవిత్ర స్నానం చేసి ఎర్రటి చీర ధరించాలి. ఈ వ్రతం ఆచరించే ప్రదేశాన్ని గోమయం అంటే ఆవు పేడతో అలికి రంగవల్లులు పూలు పత్రులతో అలంకరించాలి. వేదికని దక్షిణ భాగంలో కలసాన్ని పెట్టాలి. అలాగే వేదికని మరో భాగంలో యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో తయారు చేసిన సర్పాకృతిని ప్రతిష్ఠించాలి. అందులో శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి అర్చన చేయాలి. ఈ వ్రతం ఆచరించే సమయంలో పూజకు అవసరమైన ద్రవ్యాలు అన్నీ 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. ఈ వ్రతం గురించి తెలుసుకున్న సుగుణవతి వెంటనే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించడమే కాకుండా తన తండ్రి భర్తకి బహుమతిగా ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు బూరెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఈ వ్రతం ప్రారంభంతో సుగుణవతికి అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తించింది. ఈ వ్రతం మహత్యం కలిగిన ఐశ్వర్యంతో కౌండిన్యుడికి బాగా గర్వం పెరిగింది. దీంతో ఒక ఏడాది సుగుణవతి వ్రతం ఆచరించి చేతికి తోరం కట్టుకుని భర్త ఆశీస్సుల కోసం దగ్గరికి వచ్చింది. వెంటనే కౌండిన్యుడు చేతుకున్న తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించడానికి చేతికి కట్టుకున్నావు అంటూ తోరాన్ని తెంపివేసి నిప్పులో పడేశాడు. అహంకారం గర్వంతో కౌండిన్యుడు చేసిన పనికి నెమ్మదిగా కష్టకాలం మొదలైంది. కాలక్రమేణా దరిద్రులుగా మారిపోయారు. దీంతో కౌండిన్యుడికి మనసులో పశ్చాత్తాపం మొదలైంది. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించాలని అనుకుంటారు. వెంటనే పద్మనాభ స్వామిని అన్వేషించుకుంటూ బయలుదేరుతాడు. అప్పుడు మార్గమధ్య పళ్ళతో నిండగా ఉన్న మామిడి చెట్టుపై ఎలాంటి పక్షి వాలకపోవడం చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. అలాగే పచ్చటి పొలంలోకి వెళ్లకుండా దూరంగా మేస్తున్న ఆంబోతుని చూసి ఆశ్చర్యపోతాడు. పద్మాలతో నిండిన సరోవరంలో దిగకుండా గట్టుపైనే నిలబడి ఉన్న జలపక్షులను చూసి ఇంకా ఆశ్చర్యపోతాడు. అలా అనంత పద్మనాభ స్వామి వారిని అన్వేషిస్తూ వెళ్తున్న కౌండిన్యుడు ఒక ప్రదేశంలో సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు అనంత పద్మనాభ స్వామి వారు కౌండిన్యుడిపై జాలి కలిగి ఒక వృద్ధ బ్రాహ్మణ్ రూపంలో అతని దగ్గరికి వస్తాడు. స్వామివారు కౌండిన్యుడిని సపర్యాలు చేసి సేద తీర్చి ఈ తరువాత తన నిజ రూపాన్ని దర్శనమిస్తాడు.
అప్పుడు కౌండిన్యుడు అనంతపద్మనాభ స్వామి వారిని అనేక విధాలా స్తుతిస్తూ తన దారిద్ర్యాన్ని తొలగించి జీవిత చివరి దశలో మోక్ష అనుగ్రహించమని స్వామివారిని కోరుకుంటారు. స్వామివారు కూడా అంగీకరిస్తారు. అప్పుడు కౌండిన్యుడు తాను మార్గమధ్యలో కల్లారా చూసిన వింతల గురించి స్వామివారిని అడుగుతాడు. దానికి స్వామివారు బదులిస్తూ, ఓ విప్రోత్తమా, తాను నేర్చుకున్న ఏదైనా విద్యను ఇతరులకు దానం చేయని వ్యక్తి అలా ఒంటరి మామిడి చెట్టుగా మిగిలిపోతాడు. అలాగే ఎంత ధనవంతుడిగా పుట్టినా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యనివాడు ఒంటరి ఆంబోతుగా, కారణం లేకుండా ఇతరులను దూషించేవాడు గాడిదగా, అధర్మంగా నడిచేవాడు ఏనుగులా పుడతాడు. నీకు కనువిప్పు కలగాలనే మార్గమధ్యలో వాటిని నీకు కనిపించేలా చేశాను. అయితే నీవు ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 ఏళ్ళు ఆచరిస్తే నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమైపోతారు. అనంతరం కౌండిన్య మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగినదంతా తన భార్య సుగుణవతికి చెప్పాడు. ఆనాటి నుంచి కౌండిన్యుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకున్నాడని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలిపాడు. ఈ వ్రత కథ చదివిన విన్న సమస్త కష్టాలు తొలగిపోయి ఆగర్భ దరిద్రులు కూడా అష్టైశ్వర్యాలతో తులతూగి అంత్యమున మోక్షం పొందుతారు.